నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాల రాజకీయం రాజుకుంటుంది. తాజాగా తెలంగాణలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ తల్లిని అవమానించే కాంగ్రెస్ చేష్టలకు బుద్ధి చెబుతామంటూ మండిపడ్డారు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటూ తీవ్రంగా స్పందించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండదని, దమ్ముంటే విగ్రహంపై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్కు అంత అభిమానమే ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. ఈ వివాదం గత కొంతకాలంగా నడుస్తున్న సెప్టెంబర్ 16 సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.